పనికిరానటువంటిది మన కోసము దేవుడు మరి యొక్క భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మరి నాకన్నా లేదంటే పాస్టర్ గారి కన్నా అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. వారికన్నా బాగా వాక్యం తెలిసిన వారు ఎవరంటే లూసిఫర్ అనే ఒక అతను, దేవుని యొక్క ప్రధాన దూతం ఉన్నాడు. అతను గర్వము పడి ఏం చేశాడంటే దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్టానించాలని, దేవుని కన్నా ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలని గర్వపడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి అక్కడ యుద్ధం చేసి దేవుడు మరి గెంటి వేయటం జరిగింది. అయితే మరి దేవుని మీద రెవెన్యూ తీర్చుకోవాలి అంటే వాడు వల్ల ఎవరి మీద తీర్చుకుంటున్నాడు ఈ రోజు? నీ మీద, నా మీద, మన అందరి మీద కూడా ఈ యొక్క లూసిఫర్ రెవెన్యూ తీర్చుకుంటున్నాడు. మరి మనకి 2 జన్మలండి, 2 మరణాలు. ఒక జన్మ భౌతికంగా తల్లి కడుపున మనం పుడతాము. మరి యొక్క లోకము యొక్క మాలిన్యాన్ని అంటించుని మనం బ్రతుకుతూ ఉంటాము. మరి 2వ జన్మ ఎప్పుడంటే ఈ యొక్క మాలిన్యం వదిలిపెట్టి దేవుని కోసం బ్రతికినప్పుడు, మారు మనసు పొందినప్పుడు మనకు 2వ జన్మ అది. అదేవిధంగా మరణాలు కూడా 2 ఉన్నాయి. భౌతికంగా 1, మరి అదేవిధంగా 2వ మరణం కూడా. దేవుడు ప్రాముఖ్యంగా రావటానికి 2వ మరణం నుండి మనం తప్పించడం దేవుడు మరి వచ్చాడు. దేవుడే అంటున్నాడు, 2వ మరణం నుండి మనం తప్పించే వాడు ఎవడనూ లేడు అని దేవుడు ఖచ్చితంగా సూటిగా చెప్తున్నాడు. అయితే మరి 2వ మరణం నుంచి తప్పించుకొని పడాలన్నా చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఒక తల్లిగారు ఉన్నారండి. మనం కొంచెం లోతుగా చక్కగా 1 by 1 వెళ్దాం. మరి తల్లిగారు 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుచు మరి ఈమెకి రోగం అన్నమాట. ఇది ఒక రోగం. మరి నిజంగాను ఆ తల్లి ఎంత బాధపడ్డదంటే నిజంగాను అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగినా కూడా ఆవిడకి క్యూర్ అవ్వలేదు. మరి చూడండి ప్రియులరా, ఒక్కసారి నేను మా ఇంట్లో మా పిల్లలకి నేను ఫోన్ చేసినప్పుడు, నాకు 3 ఆడపిల్లలు, ఫోన్ చేసినప్పుడు నా పిల్లలకి ఏం చెప్తానంటే, అమ్మ మీరు ఏది దాచుకోవద్దు, నేను నీ తండ్రి లాంటి కాదు, కానీ మీకు నేను ఫ్రెండ్. ఏదైనా ఉంటే అంటే ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి కొంతమంది పిల్లలు భయపడి ఏది చెప్పుకోలేదు. నేను మీకు ఒక ఫ్రెండ్ లాంటి, మీరు దయచేసి ఏదైనా ఉన్నా నాతో షేర్ చేసుకోండి అంటే, ఒకసారి నేను ఫోన్ చేసినప్పుడు అందరూ మా పిల్ల అంటుంది, డాడీ కడుపు నొప్పి వచ్చేస్తుంది డాడీ అంటే, అలాగే వస్తుంది అమ్మ, తగ్గుతుంది లేదు, ట్యాబ్లెట్ వేసుకుంటే. అప్పుడు మా పిల్ల అంటుంది, ఇది తగ్గే నొప్పి కాదు డాడీ, పర్సనల్ ప్రాబ్లం అని చెప్పినప్పుడు మరి నేను అన్నాను, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోదు కదమ్మా అంటే, మరి మా అమ్మాయి అంటుంది, నా బాధ నీకు ఏం తెలుసు డాడీ, నువ్వు కూడా ఆడపిల్లలు పుడితే నీకు తెలుసు నా బాధ అని చెప్పినప్పుడు చూడండి, కొంతమంది తల్లులు నిజంగాను వాళ్ళ యొక్క పీరియడ్స్ వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు చాలా నొప్పి, చాలా బాధ అనిపిస్తారు. మన మొబైల్ కంటే అంత మనకి ఏం తెలియదు, కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గితే ట్యాబ్లెట్ వేసుకోమంటే వేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఆగిపోద్దని వాళ్ళ భయం. అయితే మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీ 12 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదండి, చాలా సుదీర్ఘమైనటువంటి కాలం. మరి తనకున్నదంతా కూడా, మరి తనకున్నంత ధనమంతా కూడా మరి ఎవరు పాలు చేసిందంటే వైద్యులు పాలు చేసింది. చూడండి, మన చుట్టుపక్కల ఎవరికన్నా బాగోపోయినా, మనకు బాగోపోయినా కొంతమంది కొన్ని అడ్వైజర్ ఇస్తూ ఉంటారు, చూడమ్మా పలానా హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ మెడిసిన్స్, ఆ డాక్టర్ ఫీజు అంతా కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ బాగుంటుంది, త్వరగా క్యూర్ అయిపోతాను అని చెప్పేసి కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క స్త్రీకి కూడా చాలామంది సలహాలు ఇచ్చి ఉంటారు, కానీ ఈమె చాలా ఎందుకంటున్నానంటే చాలామంది సలహా ఇచ్చారంటే చాలామంది వైద్యులు సంప్రదించింది, అయినను కూడా ఈమెకు నయం కాలేదు. అయ్యో నా బ్రతికి ఇంతేనేమో, నాకు నయం కాలేదు, నా స్థితి ఇంతేనేమో, అన్ని డాక్టర్లను నేను కన్సల్టేషన్ అయ్యాను, కానీ ఎక్కడ కూడా నాకు మరి సమాధానం దొరకలేదు. నేను బ్రతికిన దినములన్నీ కూడా ఈ రోగంతో బ్రతికి ఈ రోగంతోనే చనిపోవాలేమని అనుకుంది. కానీ ఒకానొక దినాన్న మరి యేసు ప్రభు వారి కోసం తెలుసుకుంది. మన యేసు ప్రభు వారు పూర్వీకులతో కూడా ఉన్నాడు, ఈరోజు మనతో కూడా ఉన్నాడు. అది కూడా చెప్తానండి ఎలాగనేది, సమయం తొందరగా ముగించేస్తాను. అయితే మరి యేసు ప్రభు వారి కోసం ఉన్నది ఏమని ఉన్నది? యేసు ప్రభు వారు అంటే అప్పుడు దేవుడు అని తెలియదు. యేసు ప్రభు అంటే ఆయన ఒక బోధకుడు, లేకపోతే ఒక ప్రవక్త, మరి దేవుడి కుమారుడు అని
తెలియదు. అయితే ఆమె దేవుని మీద ఒక విశ్వాసమును ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే దేవుని మీద మరి ఎలాగుంచింది విన్నది. ఎలాగన్నది ఈ యొక్క బోధకుడు మరి యొక్క ప్రవక్త బోధకుడు యేసు ప్రభు వారు అనేకమైనటువంటి మందిని రోగాలను ముట్టి స్వస్థపరుచుచున్నాడు, కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరుచుచున్నాడు, మరి చచ్చిన వానితో సైతం కూడా వారు యేసుప్రభు వారు లేపుతున్నాడు అని చెప్పేసి యేసుప్రభు వారి కోసం ఉన్నప్పుడు మరి నిత్యం యేసుప్రభు వారు ఎక్కడ ఉండేవారండి? నిత్యము జనాల్లో ఉండేవారు. ఎందుకున్నారు జనాల్లోని? పరలోక రాజ్యము సంబంధించినటువంటి ఆ యొక్క మర్మాలను, పరలోక రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి, మన దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలని చెప్పేసి నిత్యము దేవునికి ఒక సువార్త ప్రకటించు ఆయన జనాల్లో ఉన్నప్పుడు ఒకానొక దినమున ఎలాగ రోగులందరూ ముట్టి స్వస్థపరిచి వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ మరి నిజంగాను వెళ్ళిపోయి ముట్టేసుకున్నాడు. అలాగా ముట్టుకోలేదండి. ఏమో ఆలోచించింది, యేసు ప్రభు వారు వస్త్రము ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని చెప్పేసి ఫస్ట్ హృదయంలో ఏం పెట్టుకుందండి ఆమె? ఒక నమ్మకము, ఒక విశ్వాసం, ఒక హోప్ పెట్టుకుంది అనమాట. పెట్టుకున్నప్పుడు నిజంగా యేసుప్రభు గారు వచ్చారు. మరి ఆమె వెనకాల వెళ్ళి ఆ యొక్క యేసుప్రభు గారు వస్త్రం ముట్టుకున్నప్పుడు ముట్టిన వెంటనే ఆమెకి తెలిసిపోయిందండి, ఆమె యొక్క రోగము కట్టబడేను. అయితే యేసుప్రభు గారు అంటారు, మరి నన్ను ముట్టుకుంది ఎవరు? నాలోని ప్రవాహం వెళ్ళిపోయింది అని అడిగినప్పుడు శిష్యులు అంటారు, బోధకుడా మరి ఇంత జనసమూహంలో ఉన్నాం కదా మనము, ఎవరో ఒకరు చూడండి, మనం కూడా ఎక్కడన్నా ఒక రద్దీ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, ఒక మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది మనకి తగులుతూ ఉంటారు, కానీ ఎవరు తగిలేరు అనేది మనం అంత ఖచ్చితంగా గెస్ చేయలేం. కానీ దేవునికి తెలుసు, అక్కడ సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడికి తెలుసు. కాకపోతే ఏంటంటే అక్కడ జనసమూహంలో ఒక అద్భుతమైన కార్యము చేసినట్లు తెలియాలి, ఒక సాక్ష్యం. ఎందుకంటే చాలామంది కొంతమంది మరి సాక్ష్యాలు చెప్తూ ఉంటారంటే సహవాసంలో నా పరిస్థితి ఇది అని చెప్పి దేవుడు మేలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అట్లా కూర్చుండదు, మళ్ళీ దేవుడు మేలు చేశాడని కూడా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ ఇక్కడ ఈ స్త్రీ యేసుప్రభు అడిగినప్పుడు మరి ఆ స్త్రీ భయపడకుండా, మరి చూడండి ఆ కాలంలో స్త్రీలు 10 మందిలోకి వచ్చి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అంటే మొహమాటము, భయము, అదొక విధానంలో ఉండేవారు ఆ కాలంలో స్త్రీలు. ఇప్పుడు కూడా ఉన్నారండి ఉత్తరప్రదేశ్లో. మరి ఇలాగా ముసుకేసుకుంటారండి ఉత్తరప్రదేశ్లో. బావగారు ఉన్నా, మామగారు ఉన్నా మరి ఇలా ముసుకేసుకుని చాలా భయంగా మాట్లాడతారు. అయినా కూడా ఆ స్త్రీ ఆ సమయంలో భయపడలేదండి. భయపడకుండా ఎందుకు భయపడలేదంటే ఆమె దేవుని ద్వారాగా మరి గొప్ప అద్భుతమైన స్వస్థత పొందినప్పుడు, దేవునికి ఇవన్నీ కూడా విన్నపించుకున్నప్పుడు, చెప్పినప్పుడు చూడండి అక్కడ జనసమూహం ఒకరిద్దరు కాదండి, జనసమూహంలో మరి ఆవిడ ఏ విధంగా అయితే స్వస్థపరచబడ్డదో మరి మరి నిజంగాను అక్కడ ఒక గొప్ప సాక్ష్యము వెలువడ్డది. చూడండి మరి ఆ రోజు దేవుడు అక్కడ భౌతికంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎంతమందిని, ప్రతి రోగిని కూడా ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజు దేవుడు మన భౌతికంగా ఇక్కడ లేడు, కానీ ఏ రూపంలో ఉన్నాడంటే దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. అయితే మరి మనం ఈ రోజున మన పరిస్థితి మనం ఎవరికి చెప్పుకోవాలి? ఆ రోజుల్లో అక్కడ భౌతికంగా దేవుడు స్వయాన ఎదురుగా ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి పరిస్థితులన్నీ చెప్పుకున్నారు, స్వస్థపరచబడ్డారు. ఈ రోజున మనం ఎలా చెప్పుకోవాలి? దేవుడు ఎక్కడున్నాడు? మరి ఎవరితో చెప్పుకోవాలి మనం? చూడండి ప్రియులారు, కొంతమంది నిన్నగాక మన పరిచయమైనతోటి కొన్ని బాధలు షేర్ చేసుకుంటారు, లేదంటే కొన్ని కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటారు, కొంచెం మరి మంచి నమ్మకమైన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటారు. మరి మనం ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇప్పుడు మనం బయట ఎవరితో అన్నా షేర్ చేసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మహేంద్ర గారు ఉన్నారు, నాకు చెప్పారు ఏదో ఒక బాధ, అలాగే బ్రదర్ ఏం కాదురాండి బ్రదర్ అంటాం. కానీ ఒకానొక సమయాన్న మరి ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ పట్టుకెళ్ళి చెప్తారు. మరి అటువంటి వాళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో చెప్పాలి మన బాధలు? మనం దేవునితో చెప్పాలి. దేవుడు ఏడి ఎక్కడున్నాడు? మొదటి యోహాను సువార్త మరి 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండను, దేవుని యొద్ద ఉండను, వాక్యము సరిపోదు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి దేవుడు? వాక్యమే దేవుడై ఉన్నాడు. చూడండి మన దగ్గర బైబిల్ అందరి దగ్గర ఉన్నాయా? ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? వాక్య రూపంలో మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి? ఈ వాక్య రూపంలో దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు కాబట్టి
మనం ఎలా చేయాలి? మోకాళ్ళ మీద ప్రార్థన. చూడండి, మోకాళ్ళు వేయలేని వారు వేయవసరం లేదండి. చూడు, సారమ్మ గారు ఉన్నారు, ఆమె మోకాళ్ళ మీద వేయలేదు. మోకాళ్ళ మీద మనం వేయగలిగిన వాళ్ళు మనం వేసి ఎలా మాట్లాడాలి దేవునితో అంటే, ప్రార్థన ద్వారాగా దేవునితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడంటే మనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడే మనకి మనుషులతో చెప్పుకునే కన్నా కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయండి. నమ్మి చెప్తే వారు ఏం చేస్తారంటే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మనిషే ఎప్పటికీ కూడా. అయితే మనము దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని ముందట మనం మోకాళ్ళు వేసి మనం మొరపెడితే మన ప్రార్థనే దేవునితో మనం డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు లెక్క. ఆయనే మనకి సమాధానం కలగజేస్తాడు. మరి చూడండి ఆ రోజుల్లో మరి యేసుప్రభు వారు దేవుడని తెలియదు. చూడండి మరి ఎలాగంటే ఇప్పుడు కన్య అయిన మరియమ్మ తల్లి గారికి మరి ప్రదానం చేయబడిన తర్వాత గాబ్రియల్ గారి దూత వచ్చి నీవు మరి యేసుప్రభు వారిని రక్షకుడిని కంటావమ్మా అని చెప్పినప్పుడు మరి దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడింది. అంతా జరిగిందని మనకి తెలుసు. తర్వాత సాంప్రదాయ ప్రకారము మరియమ్మ తల్లి గారికి యూసేపు గారితో వివాహం జరిగిన తర్వాత వారికి సంతానం కలిగిన తర్వాత మరి అప్పుడు ఎవరైనా యాకోబు గారు తర్వాత యోధా గారు మరి వారు యేసుప్రభు వీరందరూ ఒకే ఇంట్లో మెస్సుగారు ఒకే ఇంట్లో ఉన్నారు. కానీ యేసుప్రభు వారు నిజమైన దేవుడని గ్రహించలేదు. ఎప్పుడు గ్రహించారంటే నిజమైన దేవుడని యేసుప్రభు గారిని వీరిద్దరు యేసుప్రభు వారితో కలిసి ఒకే ఇంట్లో పెరిగారు. కానీ ఎప్పుడు మెస్సయ్య అని కూడా ఎప్పుడు తెలియలేదంటే అప్పటి వరకు తెలియదు. ఎప్పుడు తెలిసింది? యేసు పునరుద్ధానుడైన తర్వాత అప్పుడు మెస్సయ్య ఈయనే దేవుడు కుమారుడని ఎరిగి ఉన్నారు. కానీ ఈరోజు మనము యేసుప్రభు దేవుడని మనకు తెలిసి ఉండి కూడా ఈరోజు మనం ఎక్కడికి పరిగెడుతున్నామండి? రోగాలు తీర్చుకోవటానికి, రోగాలు నయంపరచుకోవటానికి. ఎక్కడో బిషప్ గారు వచ్చారంట, ఎక్కడో రెవరెండ్ గారు ఉన్నారంట, వాళ్ళు చేసి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి మనుషుల వెనకాల మనం పరిగెడుతున్నాం. ఎక్కడ దేవుణ్ణి వదిలేసి మనం దేవుని దగ్గరికి రావాలండి. మన రోగాలు నయం అవ్వాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. అయితే ఎంతసేపు ఈ శరీరమైనటువంటి రోగాలు తగ్గించుకుంటాకి, నా బీపీ తగ్గించండి అయ్యా, నా షుగర్ తగ్గించండి అయ్యా, నా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించండి అయ్యా, నాకు మోకాలు నొప్పులు నాకు తగ్గించండి అయ్యా, ఎంతసేపు ఇదే గొడవ దేవుని ఇదే అడుగుతున్నాం. కానీ సిసలైన ఒక రోగం ఉన్నదండి. ఏ రోగం అండి అది? పాపం అనే రోగము. శరీరానికి పట్టిన ఈ రోగాలు మెడిసిన్తో తగ్గిపోవచ్చు. శరీరం ఎట్లా కలిసిపోద్దండి. చనిపోయిన తర్వాత రెండో మరణం వెళ్ళకుండా ఉండాలంటే ఈ శరీరమైనటువంటి రోగము మెడిసిన్ ద్వారా కన్నా తగ్గించుకోవచ్చు. హృదయం అనే రోగాన్ని దేంతో తగ్గించాలి? చూడండి ప్రియులారా, మరి సిసలైన రోగము హృదయాన్ని పట్టి పీడిస్తుంది. ఇదే పాపం అండి. వ్యభిచారము, దొంగతనము, నేత్రాస, జీవపు డంబపు, మరి అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి రోగాలు ఎక్కడ పట్టి పీడిస్తున్నాయండి? హృదయాన్ని పట్టి పీడిస్తున్నాయి. మరి ఎప్పుడైనా దేవుడిని అడిగామా మనం? ప్రభువా, ఈ శరీర కోరికలు అడుగుతున్నాం తప్ప నా ఇల్లు బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలి, నా శరీరం ఉండాలి, రోగాలు తగ్గాలి, ఇదే అడుగుతున్నాం తప్ప ప్రభువా నా యొక్క హృదయాన్ని పట్టినటువంటి మహమ్మారి అయినటువంటి సాతానికి సంబంధించినటువంటి దుష్క్రియలు, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క రోగాలను నాలో నుండి తీసివేయమని మనము దేవుణ్ణి అడగాలండి. చూడండి ప్రియులారా, చూడండి, ఒక మనిషి చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే సమాధి కార్యక్రమం చేస్తాం. చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి వస్తాడండి? ఎవరండి? రాడు. అదేవిధంగా మనం చేసినటువంటి పాపములను కూడా ఏం చేయాలి? సమాధి చేసేయాలి. చేసిన పాపములు సమాధి చేసేయాలి. ఆ పాపములు మళ్ళా చనిపోయిన మనిషి అయితే ఎలా తిరిగి రాడో, సమాధి చేసిన ఆ పాపం కూడా మళ్ళీ తిరిగి రాకూడదు. వాటి జోలికి మనం వెళ్ళకూడదు. చూడండి ప్రియులారా, అందుకే దేవుడు అంటాడు, నీ యొక్క తలుపు నేను తట్టుచున్నాను, నీ తలుపు గుమ్మ ఎదురుగా ఉన్నాను, తలుపు తీయి, నీ ఇంట్లోకి రావాలి. చూడండి ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే పొద్దునుంచి సాయంత్రం దాకా తలుపు ఓపెన్ చేసాం కదా, సాయంత్రం పడుకునే తలుపు చేసుకుంటాం కదా, మరి ప్రభా మరి నా తలుపు తీయి అంటున్నావు, నా ఇంట్లో అంతా ఫర్నిచర్ అంతా మంచిది వచ్చి కూర్చోవచ్చు కదా అని మనం అనుకోవచ్చేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తలుపు అనగా నీ యొక్క హృదయమును తెరవమంటున్నాడు. నీ యొక్క హృదయము
నీ యొక్క హృదయం ఈరోజు నువ్వు తెరిచేలాగా ఉన్నావా? అసలు నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో దేవుడు రావాలంటే ఏం చేయాలి? నీలో హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపమును, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి విచారాన్ని, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి నేత్రాశను, జీవపు డంబమును, నీ యొక్క హృదయంలో మరి పొరుగువాని భర్త మీద కానీ, పొరుగువాని భార్య మీద కానీ అన్న చెడుగా ఆశిస్తున్నావు. ఇటువంటివన్నీ నువ్వు తీసిన రోజున దేవుడు నీ యొక్క హృదయంలోకి మరి ప్రవేశిస్తాడు. నీ హృదయంలోకి దేవుడు ఎప్పుడైతే వస్తాడో మరి ఏం కలుగుతుందండి? నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది, నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు తలుచుకుంటే ఏం జరుగుతుందండి? మొత్తం లోకానికి ఆశీర్వాదం కలగజేసే దేవుడు. చూడండి మరి మరి చివరిగా నేను ముగించేస్తానండి, తొందరగానే ముగించేస్తాను. మరి ఈ యొక్క పాపముల నుండి మరి చూడండి, ఫస్ట్ మరణం, ఫస్ట్ జననము మరి ఈ లోకానికి సంబంధించినటువంటి అన్ని అంటించుకుని మనం బ్రతుకుతూ ఉంటాము. మరి రెండవ జననము చెప్పాను కదండి, మారు మనసు. చూడండి, ఫస్ట్ మరణము ఏంటంటే భౌతికంగా మనం మరణిస్తామండి. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మరి ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడే మనము దేవుని యందు సత్ప్రవర్తన కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అంటే మరి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి అన్నీ కూడా మనము వదిలిపెట్టాలండి. వదిలిపెట్టినప్పుడు మరి దేవుడు అంటున్నాడు, మరి నువ్వు అదే విధంగా నువ్వు చనిపోతే చూడండి, శరీర రోగమును నువ్వు నయం చేసుకోగలుగుతావేమో కానీ మరి హృదయం అనే రోగమును నువ్వు నయం చేసుకోవాలంటే దానికి మందు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నీ యొక్క హృదయంలో నుండి నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ తీసేస్తావో నీవు చనిపోయిన తర్వాత కూడా రెండవ మరణమునకు వెళ్లకుండా తప్పించబడతావు. చూడండి ప్రియులారా, మరి జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో వారు అగ్నిలో పడవేదరని దేవుడు చెప్తున్నాడు. అయితే మరి రెండవ మరణం నుండి తప్పించాలంటే మరి నువ్వు చనిపోయేటప్పుడు చనిపోకముందు నీ యొక్క సత్ప్రవర్తన బాగుండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. చూడండి, నేను ఇంకో 5 నిమిషాలు ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదేవిధంగా చూడండి, దేవుడు ఎందుకు వచ్చాడంటే రోగుల కోసం వచ్చాడని చెప్పాడు. రోగులు ముట్టి స్వస్థపరిచాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని చెప్పేసి మరి దేవుడు వచ్చాడు. మరి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఉండాలంటే మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక లాజరు గారు, అదేవిధంగా ఒక ధనికుడు, మనం చాలాసార్లు విన్నాం. చాలా మరి అది ఆ యొక్క మరి అది విన్నప్పుడు వెన్నులో వణుకు పుట్టాలి మనకి. నిజంగా ఆ యొక్క మనం ఏదో లైట్గా ఒక కథ కింద తీసుకుంటామేమో కానీ అది విన్నప్పుడు మనకి వణుకు పుట్టాలి. ఎందుకంటే ఈ లోకంలో ధనవంతుడు మరి తన శరీరానికి ఏం చేశాడంటే ప్రశస్త వస్త్రాలను ధరించాడు. చక్కగా మరి ఆ యొక్క రిచ్ మ్యాన్ అనమాట. ఇంకంటే ఆ రిచ్ మ్యాన్ అంటే అతనికి ఏ కొదువ లేదనమాట. మరి ఇక్కడ లాజరు గారు మరి ఏ పరిస్థితిలో ఉన్నారంటే హీనమైన స్థితిలో మరి సరైన ఆహారం కూడా లేనటువంటి స్థితిలో మరి యొక్క ధనవంతుని యొక్క మరి అక్కడ కింద కూర్చుని ఆ యొక్క ధనవంతుడు తినుచున్నటువంటి ఆహారం రొట్టె ముక్కలు కింద పడి నువ్వు తీసుకుని తిన్నాడు. కానీ దేవునికి తెలియదండి, దేవునికి తెలుసు. అయితే మరి పౌలు గారికి ఎలాగైతే ముళ్ళు పెట్టాడో, ఆయన అంత భక్తుడు, ముళ్ళు పెట్టాడు. ఈయనకు కూడా ఏం ముళ్ళు పెట్టాడు? లాజరు గారు అండి. ఈయనండి ధనవంతుని దగ్గర ఉన్న ఆయన, యోగు గారు కదండి, లాజరు గారు అని దీనమైన పరిస్థితి, ఏమీ లేనటువంటి పరిస్థితి. మరి ఆయన హృదయం అంతా కూడా మంచిది, కానీ ఏమిటంటే ఏమీ లేదు. ఆయన రిచ్ మ్యాన్ ఇంకొక ఆయన అయితే ఒకానొక దినాన ఇద్దరు కూడా చనిపోయినప్పుడు దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుందంటే ఈ లోకంలో శ్రమ పడిన వాడికి పరలోక రాజ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుంది అనమాట. అయితే మరి చనిపోయిన అతను ఎక్కడికి వెళ్ళాడు? ఈ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. ఎందుకని? ఆయన భయము భక్తి లేకుండా ఈ లోకంలో జీవనాన్ని సాగించాడు. మరి లాజరు గారు ఎక్కడికి వెళ్ళారు? మరి అబ్రహాము గారు రొమ్మున ఆనుకున్నాడు. మరి
చనిపోయినటువంటి ధనవంతుడు ఎంత ఎలాగా మరి బాధపడుతున్నాడు, నిజంగాను ఎంత ఎలాగా రోధిస్తున్నాడు. అందుకే అన్నాడు దేవుడు, ఇందాక చెప్పాను కదండి, రెండో మరణం నుండి తప్పించేవాడు ఎవడనూ ఉండడు. ఎందుకంటే నీ సత్క్రియలే దేవుని భయభక్తులు ఎక్కడ ఉండాలి? ఈ లోకంలోనే. మనం జన్మించినప్పుడు ఈ లోకం, మనం చనిపోకముందే మనం ఈ యొక్క లోకంలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే మరి రెండవ మరణం నుండి మనం తప్పించబడదు. ఇక్కడ ధనవంతుడు తప్పించబడలేదండి. ధనవంతుడు రెండవ మరణంకి అగ్నిగుండంలో పడేసి. అయితే లాజరు గారు ఎక్కడున్నారండి? నెమ్మది కలిగినటువంటి స్థలంలో. ఎంత చక్కగా ఉంటుందండి. చూడండి, ఈరోజు ఎంత ఉందో డిగ్రీలండి, ఎండ 49 డిగ్రీల సెల్సియస్ ఉంది ఈరోజు. నిజంగానే ఎంత చూడండి, కొంతమంది పని చేసుకుని వస్తూ ఉంటారు, ఎంత ఎండలోంచి ఏసీ గాలిలోకి వెళ్ళినప్పుడు ఎంత ఉంటుందండి, చల్లగా ఉంటుంది కదా, ప్రాణం హాయిగా ఉంటుంది కదా. మరి దీనికన్నా చక్కటి హాయి ఎక్కడ ఉందండి లాజరు గారికి? అబ్రహాం గారు రొమ్మున అనుకున్నప్పుడు నిజంగాను ఎంత నెమ్మదిగా ఉన్నాడంటే లాజరు గారు. ఈరోజు మరి మనం ఏ మార్గాన్ని ఎంచుకుందామండి? లోకానుసారమైనటువంటి బతుకుదామా? మరి మన హృదయంలో నుండి మరి ఇంకా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి రోగములను మనం పెట్టుకుని బ్రతుకుదామా? చూడండి, మనకి ఏ స్థితి కావాలా? మనకి మరి అగ్నిగుండంలో వెళ్ళి పడేలాగా మనకి కావాలా? లేదంటే మరి లాజరు గారు ఎలాగైతే అబ్రహాం గారు రొమ్మున ఆనుకున్నటువంటి అటువంటి జీవితం మనకు కావాలా? మరి రాత్రికాలం ముందు మనం పరీక్షించుకుందామంటే అందరం కూడా. మరి దేవుడు మనకి చాలా ఎన్నో మేలు చేస్తున్నాడు. ఈ మేలు కూడా మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలను, మరి పొరుగువాని భార్యను ఆశించకుండా, పొరుగువాని భర్తను ఆశించకుండా, మరి వ్యభిచారం జోలికి వెళ్లకుండా, దొంగతనం జోలికి వెళ్లకుండా, ఒకరి మీద నింద అంటే అబద్ధ సాక్ష్యము మనం పలకకుండా, మరి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా అటువంటి పరిస్థితిలో మనం బ్రతుకుదామా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుదామా? అలా బ్రతికినట్లయితే దేవుడు మరి నీ కోసం నా కోసం కూడా నెమ్మది కలిగినటువంటి పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని మన అందరికీ దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి లోపడతామో దేవుడు సంతోషిస్తాడు. మరి ఎప్పుడైతే మనం మారు మనసు పొంది మరి మనం బాప్తిస్మై తీసుకుంటాం, పరలోక రాజ్యంలో చాలా గొప్ప ఆనందం, సంతోషము మన పట్ల దేవుడు వ్యక్తం చేస్తున్నాడు. దయచేసి మనందరం కూడా దేవుని యొక్క మాట విని దేవుని యొక్క అడుగుజాడులో నడాలని, రెండవ మరణమునకు మనం వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పుడే బ్రతుకున్న ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, మరి రెండవ మరణం నుండి మనందరం కూడా తప్పింపబడాలంటే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా చదవటం. మరి ఆది యందు వాక్యం ఉండడు, వాక్యం దేవుడే వాక్యమే ఉండను. కాబట్టి మరి నిత్యము దేవునితో మనం మాట్లాడుతాం, మరి ప్రార్థన చేసి దేవునితో మనం మాట్లాడుతాం. మన కోసము, మన కుటుంబం కోసం, మన యొక్క చర్చ్ సంఘం కోసం, మరి ఈ యొక్క హౌస్ కోసము, మరి అనేకమైనటువంటి దేవుని యొక్క సేవకుల కోసము, మరి నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం మనం నిత్యము కూడా ప్రార్థించే రీతిగా మనం ఉండాలి. ఈ యొక్క రాత్రి కాలంలో మనందరం కూడా మరి దేవుని మీద నమ్మకం పెట్టుకుని రెండవ మరణం నుండి మనం తప్పించుకునేలాగున మరి దేవునికి మరి మనం వినయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం మరి జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే దేవుడు మరి రెండవ మరణం నుండి తప్పిస్తాడు. మర్చని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ దేవుడు, గొప్ప దేవుడు, యేసురాజా, మీ యొక్క పరిశుద్ధమైన పాదాలు మీకు పరిశుద్ధం అనుకున్నాను తండ్రి బాబు. మరి ఈ రాత్రికాల సమయం ఉంది నాయన ప్రభా, మేము ఎలాగున్నాం, మా స్థితి ఎలాగున్నది, ఎంత చూపు నాయన ప్రభా, ఈ శరీరం రోగము మరి శరీరం రోగము స్వస్థపరచుకుంటాకున్నామా? ఇది శరీరము మట్టిలో కలిసిపోదు ప్రభు. దీనికి స్వస్థత ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. హృదయం నాయన ప్రభా, ఈ యొక్క ఆత్మ నీ దగ్గరికి రావాలి. ఈ యొక్క ఆత్మ నీ దగ్గర ఉండాలి. నా యొక్క ఆత్మ, నా యొక్క ప్రాణం నీ దగ్గర ఉండాలి నాయన. ఈ భౌతికమైనటువంటి జీవితం వ్యర్థమైనటువంటి జీవితం, ఈ యొక్క హృదయము నిజంగా ఈ యొక్క ఆత్మ రెండవ మరణంలోకి పడిపోకుండా ఈ యొక్క ఆత్మ నీ యొక్క పాదాల దగ్గర, అదేవిధంగా ఈ అబ్రహాం గారు రొమ్మున ఉండేలాగా మా అందరికీ జ్ఞానం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంతి చిన్న ప్రార్థన బ్రతుమాలి వేడుకుంటున్నాను. పరలోకం ఉన్నట్టు నా పరమ తండ్రి, నా కన్న తండ్రి ప్రభువా, ఆమేన్. అందరికీ వందనాలు.